పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటువైపు గట్టిగా ఫోకస్ పెట్టింది తెలంగాణ బీజేపీ. ఎలాగైనా ఈసారి తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకొని తన సత్తా చాటి చెప్పే దిశలో ప్రణాళికలను రచిస్తోంది ఆ పార్టీ. ఇక ఇందులో భాగంగానే తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించి ప్రచారాన్ని ప్రారంభించబోతోంది బీజేపీ. అసలు ఈ క్లస్టర్లు ఏంటి? ఈ క్లస్టర్లలో ప్రచారం ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలను ఒక క్లస్టర్ గా నిర్ణయించింది బీజేపీ. అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలను కలిపి రెండో క్లస్టర్ గా, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ నియోజకవర్గాలను మూడో క్లస్టర్ గా, నిజామాబాద్, మెదక్, జహీరాబాద్ స్థానాలను నాలుగో క్లస్టర్ గా, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలను కలిపి 5వ క్లస్టర్ గా ఏర్పాటు చేశారు. ఇలా 5 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్ వారీగా ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఒక్కో క్లస్టర్ కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సహా మొత్తం 7 కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొనేలా ప్లాన్ చేస్తుంది బీజేపీ. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ క్లస్టర్స్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. 3 నుంచి 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న ఒక్కో క్లస్టర్ ను 2.5 రోజుల్లో ప్రచారం ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ తెలంగాణ నాయకులు. ఈ క్లస్టర్ మీటింగ్ లో బీజేపీ కోర్ గ్రూప్ లో ఉన్న 150 నుంచి 200 మంది నాయకులు మాత్రమే పాల్గొని ఈ అంతర్గత సమావేశంలో ప్రతి సభ్యులతో మాట్లాడి వారి అభిప్రాయ సూచనలు తీసుకుంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రచారం చేస్తూ క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలి అనేది పార్టీ యోచన. క్లస్టర్ మీటింగ్లతో పాటు ఫిబ్రవరి 10 నుండి 20వ తేదీ వరకు బస్సు యాత్రను కూడా బీజేపీ చేపట్టనుంది. ఈ బస్సు యాత్రలు 5 రూట్లలో ప్రారంభించి ఒక్కో రూట్ లో 3 నుంచి 4 పార్లమెంట్ స్థానాలను కవర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలను 10 రోజుల్లో ప్రచారం పూర్తయ్యే విధంగా తెలంగాణ బీజేపీ రెడీ అవుతుంది. మరోవైపు వికసిత్ భారత్ కు అంబాసిడర్లుగా ఉన్న వ్యక్తుల సేవలను ఈ ప్రచారంలో వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది పార్టీ. మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జరిగే అంతర్గత సమావేశాలకు అమిత్ షా హాజరు కానున్నారు. వివిధ మహిళా సంఘాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు, ఇతర సంఘాల మహిళలు కూడా ఈ సమావేశంలో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్న బీజేపీ తెలంగాణ శాఖ, తద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా ఇచ్చే సూచనలు, విధి విధానాలను బీజేపీ క్యాడర్ ఫాలో అయ్యేలా సమాయత్తమవుతుంది. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంట్ స్థానాలను 146 క్లస్టర్ గా విభజించి దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది బీజేపీ అధిష్టానం.